Hi friends, welcome to Telugu Tech Steps. మనం సిలో కవర్ చేయాల్సిన లాస్ట్ ఫంక్షన్ అండి ఇది. మనం ఎస్టీఆర్ వరకు కవర్ చేసాం అండ్ క్యార్ వరకు ఇప్పుడు కవర్ చేయాలి. ఎస్టీఆర్ క్యార్ ఫంక్షన్ ఒకటి కంప్లీట్ చేసుకుంటే మనకి స్ట్రింగ్స్ లో ఫంక్షన్స్ అన్ని కవర్ అవుతాయి. దెన్ ఆఫ్టర్ వీ కెన్ మూవ్ టు స్ట్రింగ్ కాన్సెప్ట్స్ లో స్ట్రింగ్స్ అరేస్ ఎలా యూజ్ చేయాలి, స్ట్రింగ్స్ లో ఫంక్షన్స్ లాగానే అరేస్ ని ఎలా త్రూ చేసుకోవాలి ఫంక్షన్స్ లోకి అన్న మిగతా ఎగ్జాంపుల్స్ చూద్దాం కాన్సెప్ట్ వైజ్. మాక్సిమం ఈరోజు స్ట్రింగ్స్ క్లోజ్ చేయడానికి చూద్దాం. ఈ స్ట్రింగ్ ఎస్టీఆర్ అనేది అదే విధంగా strchr అనేవి ఈ రెండు స్ట్రింగ్ ఫంక్షన్స్ ని మనం స్ట్రింగ్ లో విత్ ఇన్ ద స్ట్రింగ్ లో మనం సెర్చ్ ఆపరేషన్ పెర్ఫార్మ్ చేయడానికి యూజ్ చేస్తాం. నిన్న మనం strchr అనే ఫంక్షన్ చూసాం. ఆ ఫంక్షన్ మనం ఎందుకు యూజ్ చేసామంటే విత్ ఇన్ ద స్ట్రింగ్ ఒక వర్డ్ ని సెర్చ్ చేయడానికి, ఆ వర్డ్ అసలు ఫస్ట్ అకరెన్స్ ఎక్కడ అవుతుంది అన్నది చెక్ చేయడానికి మనం చూసాం. దట్ ఈస్ ద ఫంక్షనాలిటీ ఆఫ్ strchr. ఇప్పుడు మనం strchr చూద్దాం. strchr యొక్క ఫంక్షనాలిటీ అండ్ మెయిన్ పర్పస్ ఏంటంటే మనం ఇచ్చిన స్ట్రింగ్ లో విత్ ఇన్ ద స్ట్రింగ్ లో పర్టికులర్ క్యారెక్టర్ అంటే ఒక లెటర్ ని అది అక్కరెన్స్ ఎక్కడ జరుగుతుంది దాని యొక్క లొకేషన్ ఫైండ్ అవుట్ చేయడానికి ఈ strchr అనేది యూజ్ చేస్తాం. ఇప్పుడు ఒకసారి ఈ స్ట్రింగ్ ఎగ్జాంపుల్ ప్రోగ్రామ్ రాసి చూద్దాం. నేను ఒక క్యారెక్టర్ అరేని స్ట్రింగ్ అరేని డిక్లేర్ చేసుకున్నాను. ఇక్కడ నేను ఒక సెంటెన్స్ ప్లే చేస్తున్నాను విత్ ఇన్ ద స్ట్రింగ్. జస్ట్ నేను ఇక్కడ str1 అనే స్ట్రింగ్ అరేని ఇచ్చాను, డిక్లేర్ చేశాను. అదే విధంగా దానికి కావాల్సిన ఇనిషియలైజర్ వాల్యూ ఒక సెంటెన్స్ స్ట్రింగ్ కాబట్టి ఒక సెంటెన్స్ ఇచ్చేసా. ఇప్పుడు నేను ప్రింట్ చేసుకుంటున్నాను. ఏదో నేను ఇక్కడ ఒక లెటర్ ని ఫైండ్ అవుట్ చేయాలనుకుంటున్నా. సో నేను ఆ లెటర్ ని ఫైండ్ అవుట్ చేస్తున్నాను. స్ట్రింగ్ కాబట్టి %s ఇచ్చాను. నేను ఎక్కడి నుంచి అయితే స్ట్రింగ్ ప్రింట్ చేయాలనుకుంటున్నానంటే str1 నుంచి. సో %s str1 అండ్ నేను లెంగ్త్ ఇక్కడ ఏం క్యాలిక్యులేట్ చేస్తున్నానంటే ఆల్రెడీ మనకి ఈ ఫంక్షన్ తెలుసు. ఇఫ్ యూ వాంట్ టు క్యాలిక్యులేట్ ద పర్టికులర్ లెంగ్త్ ఆఫ్ ద స్ట్రింగ్ ఎట్ ద టైమ్ వీఆర్ యూజింగ్ strlen. ఈ strlen లో నేను స్ట్రింగ్ యొక్క లెంగ్త్ క్యాలిక్యులేట్ చేస్తున్నాను. స్ట్రింగ్ లెంగ్త్ క్యాలిక్యులేట్ చేస్తున్నాను, అది ఇంటీజర్ వాల్యూలో వస్తుంది. సో %d ఇచ్చాను. నేను క్యాలిక్యులేట్ చేస్తున్న స్ట్రింగ్ యొక్క నేమ్ str1 కాబట్టి strlen లో str1 ఇచ్చాను. ఇప్పుడు నేను ఫైండ్ అవుట్ చెయ్యాలి అనుకుంటున్న లెటర్ ఎఫ్ లెటర్ ఇక్కడ రాశాను. సో నేను ఇక strchr అనే ఒక ఫంక్షనాలిటీ 2 పారామీటర్ తీసుకుంటుంది. ఫస్ట్ పారామీటర్ ఏంటంటే మీరు ఏ స్ట్రింగ్ లో సెర్చ్ చేద్దాం అనుకుంటున్నారు. str1 లో నేను ఇప్పుడు సెర్చ్ చేద్దాం అనుకుంటున్నాను. నెక్స్ట్ ఆర్గ్యుమెంట్ ఏంటంటే ఏ లెటర్ సెర్చ్ చేద్దాం అనుకుంటున్నారు, ఎఫ్ అనే లెటర్. ఇక్కడ నేను ఏం చేస్తున్నానంటే ఏదైతే వాల్యూ మనకు వచ్చిందో దాన్ని క్యారెక్టర్ పాయింటర్ లో ప్లేస్ చేసుకుంటున్నాను. నేను ఇక్కడ క్యారెక్టర్ జస్ట్ అదే దాని పాయింట్ హ్యాస్ట్రిక్ సింబల్ ఉంది కదా, అది తీసేస్తే ఇది జస్ట్ క్యారెక్టర్ అవుతుంది. బట్ ఇట్స్ క్యారెక్టర్ స్ట్రింగ్ అవుతుంది, ఎందుకంటే హ్యాస్ట్రిక్ ప్లేస్ చేసాం కాబట్టి. ఇట్స్ పాయింటింగ్ టు ద ఫస్ట్ అరే ఎలిమెంట్. ఆల్రెడీ మనం నేను డిస్కస్ చేసుకున్నాం కానీ మీకు కామెంట్స్ లో రాసి చూపించాను. ఐడియా ఉంది కదా హ్యాస్ట్రిక్ కి యాంపర్సెంట్ కి డిఫరెన్స్. యాంపర్సెంట్ అంటే అడ్రస్ ని లొకేట్ చేస్తున్నాం, బట్ హ్యాస్ట్రిక్ అంటే ఆ అడ్రస్ లో ఉన్న కంటెంట్ ని లొకేట్ చేస్తున్నాం. ఇక్కడ నాకు ఏం కావాలి, కంటెంట్ కావాలి కాబట్టి క్యారెక్టర్ ఆఫ్ హ్యాస్ట్రిక్ ఆఫ్ పిఎఫ్ అని ఇచ్చుకున్నాను. పిఎఫ్ అంటే ఇక్కడ ఏదైతే లొకేషన్ ఫైండ్ అవుట్ అయిందో ఆ లొకేషన్ ఇప్పుడు నాకు పిఎఫ్ లో స్టోర్ అవుతుంది. ఓకే, ఇప్పుడు నాకు స్టోర్ అయింది. పిఎఫ్ లో అసలు ఏమీ స్టోర్ అవ్వలేదు అనుకుందాం ఫర్ ఎగ్జాంపుల్. ఎందుకంటే strchr అనేది
ఒకవేళ లెటర్ని ఫైండ్ అవుట్ చేస్తే మనకి ఆ లొకేషన్ సెండ్ చేస్తుంది. ఒకవేళ మనం ఇచ్చిన సెంటెన్స్లో అసలు ఇచ్చిన స్ట్రింగ్లో లెటరే లేదనుకోండి, మనకి నల్ వాల్యూ రిటర్న్ చేస్తుంది. సో నేను ముందు చెక్ చేసుకున్నా అసలు పిఎఫ్ అనే స్ట్రింగ్ పాయింటర్లో ఏదన్నా వాల్యూ ఉందా లేదా. ఒకవేళ లేదనుకోండి, ప్రింట్ఎఫ్లో దేర్ ఇస్ నథింగ్ టు బి ఫైండ్ అవుట్ అని రాసేస్తాం. ఒకవేళ ఉందనుకోండి ఎల్స్ ఎల్స్ ఓకే, వి ఫౌండ్ ఎఫ్ ఎట్ లొకేషన్ అని చెప్పి మనం స్ట్రింగ్ లెంగ్త్ లో నుంచి ఈ పిఎఫ్ వాల్యూని మైనస్ చేసుకుంటే సరిపోతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మనం ఫస్ట్ స్ట్రింగ్ లెంగ్త్ క్యాలిక్యులేట్ చేసుకుని ఈ ఎఫ్ అనేది ఎక్కడ అయితే మనం పికప్ చేసామో, ఎఫ్ ఎక్కడ పికప్ అవుతుందంటే మనకి ఇక్కడ పిఎఫ్ లో సేవ్ చేసుకుంటున్నాం కదండి. ఎఫ్ ఎక్కడ వచ్చిందో ఇక్కడ లైన్ నెంబర్ 17 లో మనం ఎఫ్ ఎక్కడ వచ్చిందో సేవ్ చేసుకుంటున్నాం. అదే మన యొక్క ఈ 17 యొక్క మీనింగ్ 17th లైన్. ఒకసారి నేను మొత్తం రాసేస్తాను, రాసేటప్పుడు చెప్తాను. ఓకే, ఇది అవసరం లేదు, సేమ్ ఇక్కడ వరకు మనకి సరిపోతుంది. ఓకే, ఇక్కడ నేను ఏం చేస్తున్నానంటే ఫస్ట్ స్ట్రింగ్ లెంగ్త్ క్యాలిక్యులేట్ చేసుకుంటున్నానండి 14th లైన్లో. అండ్ నెక్స్ట్ నేను స్ట్రింగ్ మొత్తం వాల్యూలో ఈ యొక్క ఎఫ్ అనేది అసలు ఫస్ట్ అక్కరెన్స్ ఎక్కడ జరుగుతుంది, దాని యొక్క వాల్యూ అంటే టోటల్ వాల్యూ నుంచి అసలు ఎఫ్ అనేది ఎక్కడ మనకి అక్కరెన్స్ అవుతుంది అన్నది నేను పిఎఫ్ లో ప్లేస్ చేసుకున్నా, మొత్తం టోటల్ ఇంక్లూడింగ్ ఎఫ్. ఓకేనా, ఇప్పుడు క్యారెక్టర్ ఆఫ్ హ్యాస్ట్రిక్ పిఎఫ్ ఈక్వల్ టు అని చెప్పి నేను strchr అని చెప్పి నేను ఏదో ఒకటి ఇచ్చాను అక్కడ. ఈ స్ట్రింగ్ లో నాకు str1 అనే స్ట్రింగ్ లో ఎఫ్ ని క్యాలిక్యులేట్ చెప్తున్నా. దీని వచ్చిన అవుట్పుట్ నాకు ఇందులో సేవ్ అవుతుంది అంతే, దట్స్ ఇట్. నేను ఇక్కడ కావాలంటే ఏబిసి ఇచ్చుకుంటా, అక్కడ పిఎఫ్ తో సంబంధం లేదండి. అసలు ఎప్పుడు నాకు అసలు ఇక్కడ ఎఫ్ లెటర్ తోనే సంబంధం లేదు, నేను ఇక్కడ జెడ్ ఇచ్చుకుంటా. ఇక్కడ నేను కావాలంటే జెడ్ ప్లేస్ చేసుకుంటా. ఓకేనండి, అక్కడ మనం ఏదైనా ప్లేస్ చేసుకోవచ్చు. పిఎఫ్ నేను ప్లేస్ చేశానని సిహెచ్ఆర్ ఇదే అనే కాదు, నేను జస్ట్ ఏంటంటే ఎగ్జాంపుల్ తీసుకున్నా అంతే. ఇక్కడ STR1 తీసుకుంటున్నా స్ట్రింగ్, కాబట్టి స్ట్రింగ్ కూడా మార్చేసుకుంటా. లెటర్ ఎఫ్ సెట్ చేస్తున్నా కాబట్టి ఇప్పుడు జెడ్ ఇస్తా. సో ఇందులో ఏది మ్యాండేటరీ కాదు, జస్ట్ మ్యాండేటరీ వచ్చి ఇది ఒక్కటే ఫంక్షన్ ఒక్కటే మ్యాండేటరీ, అండ్ ఈ క్యారెక్టర్ ఒకటి మ్యాండేటరీ, హ్యాస్ట్రిక్ సింబల్ ఒకటి మ్యాండేటరీ, దట్స్ ఇట్. మిగతా అన్ని నేను ర్యాండమ్ గా నా ఇష్టం కస్టమైజ్డ్ గా రాసుకున్నాయి, దట్స్ ఇట్. ఓకేనండి, అండ్ నెక్స్ట్ నేను ఇక్కడ చిన్న లాజిక్ ఏం చేస్తున్నానంటే, ఇక్కడ ఫస్ట్ స్ట్రింగ్ క్యాలిక్యులేట్ చేసుకుని మొత్తం టోటల్ 108. ఒకసారి రన్ చేసి చూద్దాం, దాని టోటల్ వస్తుంది. ఓకే, ఇక్కడ స్ట్రింగ్ లెంగ్త్ 108 ఉంది టోటల్, అండ్ వీ ఫౌండ్ ఎఫ్ ఎట్ లొకేషన్ 98. మనం ఇప్పుడు ఓకే, ఈ 98 లొకేషన్ లో ఎఫ్ వచ్చిందంట. ఇప్పుడు మనం ఈ దిస్ అనేది దిస్ దగ్గర
టీ అనేది 0 కింద తీసుకుని 0 1 2 3 అని క్యాల్కులేట్ చేసుకుంటూ పోతే ఎఫ్ మనకి 98th లొకేషన్లో వస్తుంది. మనకి STR CHR అనేది క్యాల్కులేట్ చేసి చెప్తుంది. బట్ మనం సెర్చ్ చేసుకోవాలి కదా, క్రాస్ చెక్ చేసుకోవడానికి చిన్న టెక్నిక్ ఏంటంటే, నేను దాని చిన్న టెక్నిక్ ఏం యూస్ చేస్తానంటే, ఫస్ట్ నేను మనకి కంప్లీట్ స్ట్రింగ్ యొక్క లెంగ్త్ ని మనం క్యాలిక్యులేట్ చేసుకోవచ్చు. సో నేను STR లెంగ్త్ క్యాలిక్యులేట్ చేసుకున్నా. అది ఎంత వచ్చిందంటే 108. అవును, 108 వచ్చింది. అండ్ మైనస్ మనకి దీని యొక్క పొజిషన్ ఎక్కడ చూపించింది, STR CHR F యొక్క పొజిషన్ 98లో చూపించింది, అంతే కదండి. సో రిమైనింగ్ 10, ఇది మనకి 10 సరిపోతే మనకు వచ్చిన అవుట్పుట్ కరెక్ట్. ఒకసారి ఎఫ్ నుంచి క్యాలిక్యులేట్ చేద్దాం. ఐ అనేది 0 1 2 3 4 5 6 7 8. ఓకే, మనం 1 నుంచి తీసుకుందాం. ఓకే, ఈ ఎఫ్ కూడా ఇంక్లూడ్ అవుతుంది. 0 1 2 3 4 5 6 7 8. ఓకే, 8 మనకి 9 వరకు వస్తున్నాయండి. ఒకసారి 5 నుంచి క్యాలిక్యులేట్ చేయండి. 0 1 2 3 4 5 6 7 8 9 వచ్చి మనకి ఇక్కడ స్ట్రింగ్ కాబట్టి ఇది కూడా మనకి ఇంక్లూడ్ అవుతుంది. ఏంటి, నల్ టెర్మినేషన్ ఉంటుంది, దానికి కూడా స్పేస్ తీసుకుంటుంది. సో మనం క్రాస్ చెక్ చేసుకున్నా సరే 10 సరిపోతుంది. ఓకేనా. ఐ హోప్ మీకు ఈ క్లాస్ నీట్గా అర్థమైంది అనుకుంటున్నాను. ఫ్రెండ్స్ మీకు ఈ వీడియో నచ్చితే షేర్ చేయండి. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్లో రాయండి. ప్లీజ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అండ్ హ్యాపీ లెర్నింగ్. థ్యాంక్ యూ సో మచ్.